అమ్మా, వచ్చే నెల కచేరీలన్నీ ఖాయం చేయమంటారా? వద్దు బలరా, వీలేదని రాసి. అమ్మా, ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలు ఏర్పాటు చేసింది. బలరా, గుండెల్లో కుంపటి రగులుతూ ఉంటే గొంతులో రాగాలు పలికించడం ఎంత బాధో నీకు తెలియదు. తెలియక కాదు, కానీ మరెందుకు? ధనానిక, కీర్తిక? నాకు కావలసింది, రావలసింది ఇంకా ఏమీ లేదు. ఈ జీవితంలో నాది అంటూ ఏది లేకుండా పోవాలని ఆ భగవంతుని సంకల్పం. అదే జరుగుతోంది బలరాం, అదే జరుగుతోంది. ఆనంద్, మీరంతా విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారు? ఏరే వారేరే? ఏ ఆనంద్, వారు రాలేదా? రాలేదని నాకు మామయ్య చెప్పాడు. ఇక్కడికే వచ్చాడు అనుకున్నా. ఇక్కడికి రావడమా? ఆనంద్, ఏమిటి నువ్వు అంటున్నది? అవును రాధ, వేణు నళినితో పేచీ పడి తిరిగి వచ్చేసాడు. నేనే స్వయంగా వెళ్ళి ఓడ ఎక్కించాను. ఆనంద్, ఏమిటి నాటకం? నిజం చెప్పు, వారెక్కడున్నారు? వారిని ఏం చేశావు? నిజం చెప్పు ఆనంద్. నాకు తెలుసు, నువ్వే వారికి ఏదో ద్రోహం చేశావు. మొదటి నుంచి నా మీద ఉండే కక్షంతా వారి మీద సాధిస్తున్నావు. విదేశాల పేర్లతో మమ్మల్ని వేరు చేశావు. నా జీవితం నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావు. నాకేమైనా పర్వాలేదు, ఆయనకే ఆపద రాకూడదు. ఆనంద్, నిజం చెప్పు, నిజం చెప్పు ఆనంద్. వారిని ఏం చేశావు? బ్రతిమాలున్నాను, చెప్పు ఆనంద్, చెప్పు. చెడు చేసి మంచి అనిపించుకోలేము, కానీ మంచి చేసి చెడు అనిపించుకోవడం తేలిక. సరే, వస్తున్నాం. సంగీతం కోసం వారిని వరించాను, వారి కోసం సంపద త్యజించాను. ఆ రెండు దక్కినయే కానీ వారు నాకు దూరమయ్యారు. కనీసం పాపలోనైనా వారిని చూసుకుని బ్రతుకుదామంటే అది కూడా కరువైంది. ఏమిటమ్మా మాటలు? కష్టాలు మనతోనే కాపురం ఉంటాయి. ఏ రోజుకైనా భగవంతుడు కన్ను తెరవకపోతాడా? భగవంతుడు కళ్ళు తెరిచినా మనం కళ్ళు మూసినా ఒక్కటి, బాధ తప్పుతుంది. ఈలోగా కాస్త మనశ్శాంతి కలుగుతుందేమోనని తీర్థయాత్ర చేయాలనుకుంటున్నానమ్మా. ఎందుకు అమ్మా ఈ కబురు చెప్పడానికి మమ్మల్ని ఇక్కడికి పిలిపించింది? కాదు నాన్న, నేను సమస్తము వదిలి వెళ్తున్నాను. వారు గాని పాప గాని తిరిగి వస్తే ఈ నా ఆస్తి అంతా వారికి అప్పచెప్పండి నాన్న. పిచ్చి తల్లి, నా ఆస్తి నా బిడ్డకి అప్పచెప్పలేకపోయానమ్మా. నాకెందుకమ్మా ఈ బాధ్యత? అమ్మా రాధా. నమస్కారం గురుదేవ. రండి గురుదేవ, దయచేయండి. ఏమిటో అప్పచెప్పడం బాధ్యత అంటున్నారు రావు గారు. చూడండి గురుదేవ, రాధ మనందరినీ వదిలి వెళ్ళిపోతుందట. ఎక్కడికి? యుద్ధానికా? అవును గురుదేవ, విధితో ఆఖరి యుద్ధానికి. పుట్టిన ప్రతి జీవికి ఈ పోరు తప్పదమ్మా. పెరిగి వాళ్ళు పారిపోతారు, నిలిచిన వాళ్ళు గెలుస్తారు. నేను అపజయాన్ని అంగీకరిస్తున్నాను గురుదేవ. చూడు తల్లి, చెట్టు వేసిన ప్రతి ఒక్కరూ పళ్ళు తింటారా?
ఇతరుల కోసం బ్రతికే కొందరైనా ఉండబట్టే ప్రపంచం ఇలా సాగిపోతుందమ్మా. వాళ్ళు భోగులు కారు, త్యాగులు. అందం అద్దంలో ఉందా? లేదమ్మా, మనలో ఉంది. అలాగే ఆనందం కూడా. మనం ఇచ్చుకునే అర్థాన్ని బట్టి బ్రతుకు విలువ మారుతుందమ్మా. నా బ్రతుక్కి ఏ అర్థము కనిపించడం లేదు గురుదేవా. పుష్పకం వంటి జీవితంలో ఒకరిద్దరికి చోటిచ్చి అంతే అనుకుంటే ఎలా అమ్మా? అందరికీ చోటిస్తే అది ఎంత విశాలమైందో, ఎంత విలువైందో తెలుస్తుంది. నువ్వు నీకు అక్కర్లేకపోయినా దేశానికి నువ్వు అవసరం. లే తల్లి, లే. నీ కళకు కొత్త ప్రయోజనం ఏర్పడింది. సంగీతంలో శౌర్యాన్ని పంచు, జవాన్లను ఉరికించు, శత్రువులను ఓడించి దేశాన్ని రక్షించు. లే అమ్మా, లే. అవునమ్మా, ఆ పని చెయ్యి. కళలు కొండలు కూతురు అనిపించుకో. అలాగే నాన్న. జన్మభూమి సేవ నా జన్మ తరింప చేసుకుంటాను. ఎవరినైనా నువ్వు ఏం కావాలి? ఏం ఇప్పుడు ఆ ప్రార్థన శ్లోకం పాడింది ఎవరు? ఆ అమృత కంఠం ఎవరి? నాయన, నువ్వెవరో సంగీత రసజ్ఞుల్లా ఉన్నావు. రా నాయన, లోపలికి. నీ సంగీతానికి ముగ్ధులైన సహృదయం నిన్ను ఆశీర్వదించాలని వచ్చారు. నమస్కరించమ్మా. అదృష్టవంతురాలి, నూరేళ్ళు వెళ్ళమ్మా, పని చూసుకో. నాయన, బాగా అలసినట్టున్నావు. కాలకృత్యాలు తీర్చుకుని కాటారం చెయ్యి. అదృష్టం కొని రాత్రి మీ పనులను తలదాచుకున్నా. వేకువనే ఇంత మధురమైన విందు పెట్టాను. ఇంకా ఆకలి ఎక్కడిది బాబు? కళాకారుల ఆకలి తీరేది కాదు నాయన. ఏమన్నారు? ఏం నాయన, ఏమిటి అలా చూస్తున్నావు? ఇదే మాట, ఇదే కంఠం ఎప్పుడు ఎక్కడో విన్నాను. మీరు నన్ను అనంతయ్య అంటారు. నువ్వెవరు నాయన? ఎవ్వరూ లేని ఏకాని, కానీ ఏమీ లేనివాడివి కాదుగా. ఉన్నదల్లా ఒక్కటి. ఈ జీవితానికి ఒకే లక్ష్యం, ఒకే ఆశ. ఆ ఆశయం ఏనాటికైనా నెరవేరుతుందన్న ఆశతోని కాలు ఉంటే కడుపు మండు ఈ జీవితాన్ని మోస్తున్నా. తపస్వి, చెప్పు నాయన, ఆ ఆశయం ఏమిటో? దేశ దేశాలు తిరిగాను. అన్ని దేశాల సంగీతాన్ని ఆకలించుకున్నాను. అన్నిటినీ మేళవించి ఒక వేలి కలయిక కూర్చి రససిద్ధి పొందాలని నా ఆశ. ఓహో, ఎంత ఉన్నతమైన లక్ష్యం. అందుకు నీకేం కావాలి నాయన? నా లక్ష్యానికి ఒక సాధనం కావాలి. నాతో పాటు తపస్సు చేసే ఒక వ్యక్తి కావాలి. అంతేనా? అయితే మా లక్ష్మిని నీ శిష్యురాలిగా స్వీకరించు. లేతరెమ్మ, నునులేత కంఠం. ఎలా వంచితే అలా వంగుతుంది, ఎలా పలికిస్తే అలా పలుకుతుంది. స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి. నీ లక్ష్యం సాధించు నాయనా, సాధించు. అమ్మా లక్ష్మి, లక్ష్మి, ఎంత అదృష్టవంతురాలివమ్మా. ఇదిగో, ఈనాటి నుంచి నీకు వేరే గురువు. నమస్కరించమ్మా. మగ మగరి సద మద మగరి నిద నిద మగ సద గ మ మద దని ని సద మగ మగరి సద మద మగరి నిద నిద మగ సద గ మ మద దని ని సద దని స దని స దని స స దని స దని స దని స స దని స దని స దని స గ దని స దని స దని స గ దని స దని స దని స మా. పిచ్చి తల్లి, ఏమాత్రం దానికి కన్నీరు పెడితే ఎలాగమ్మా? సాధన లేనిది సంగీతంలో పరాకాష్ఠను అందుకోలేరు తల్లి. ఇంకెందుకమ్మా ఏడు? చెప్పమ్మా,
నీ తండ్రి లాంటి వాణ్ణి. చెప్పమ్మా. మా అమ్మ మా నాన్న జ్ఞాపకం వచ్చారు. వారు కూడా బాగా పాడేవారు. హ్మ్. అందుకేనమ్మా నీ ప్రతి అణువులో సంగీతం పలుకుతుంది. మీ అమ్మా నాన్న పేరు నిలబెడతావమ్మా. మా అమ్మ ఎక్కడుందో, మా నాన్న ఎక్కడున్నారో. ఓ, మీ అమ్మగారి పేరు? రాధా. మీ నాన్నగారి పేరు? వేణుగా. లక్ష్మి! నాన్న! లక్ష్మి! నేను మీ నాన్నని కాను. మీ నాన్నని కాను. అయితే ఏమమ్మా, నన్ను నాన్న అని పిలుస్తావా? చెప్పమ్మా, నాన్న అని పిలుస్తావా అమ్మా? నాన్ననే నాన్న అని పిలుస్తా. సరే, నీ ఇష్టం. అలాగే పిలువు. ఈ పూటకి పాఠం చాలు. సాయంత్రం సాధన చేద్దాం. వెళ్ళు.